దేశంలో మరెక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పట్టణ చించిపేటలోని 30-31 వార్డుల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పర్యటించారు. ప్రజలను కలుసుకుని వారికి అందుతున్న సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా పెన్షన్ అత్యధికంగా ఇస్తున్నామని చెప్పారు. మహిళల కోసం తల్లికి వందనం, ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తున్నామని, 70,000 కోట్ల సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ డ్వాక్రా మహిళలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి వాళ్లతో మమేకం అవుతున్నామని చెబుతూ ఇప్పటికీ 150 ఏళ్లకు తిరిగామని, మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వివరించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత నెల 27 నుంచి ప్రతి ఇంటికి వెళుతున్నట్లు గుర్తు చేశారు. కూటమిపై విశ్వాసంతో మీరు అధికారం ఇచ్చారని, పథకాలు అందుతున్నాయా లేదా అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇంటికి ప్రచారం చేస్తున్నారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకోవైపు పిల్లలున్న వాళ్ళందరికీ తల్లికి వందనం అని ప్రతి ఒక్కరికి ఇవ్వటం కానీ, ఫ్రీ బస్సు కానీ, 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం కానీ, ఇలా అనేక రకాల దాదాపు 60 నుంచి 70,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఈ రోజున అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు విషయం వచ్చేటప్పటికి ఒక పోలవరం కానీ, ఒక హంద్రీనీవా కానీ, ఒక వెలిగొండ ప్రాజెక్టు కానీ, ఒక గుంటూరు ఛానల్ కానీ, అనేక రకాలైన విధంగా రైతులను ఆదుకుంటూ ఉన్నారు. ఇలా అదేవిధంగా డ్వాక్రా మహిళలను ఆదుకుంటూ ఉన్నారు. ఎన్నో విధాల ఇటువంటి ఆర్థికమైనటువంటి భరోసాని, సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. అయినప్పటికీ ఒకసారి కొంతమంది ప్రజలకి 4,000 రిపీటెడ్గా తీసుకోవడంతో అది కామన్ అయిపోతుంది తప్పించి వాళ్ళకి అందులో వెనకుండేటువంటి కష్టం చాలామందికి తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళ యాస్పిరేషన్స్ ఏమున్నాయి, వీటిల్లో ఇంకెక్కడన్నా లోపాలు ఉన్నాయా, ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్ళి వాళ్ళతో మమేకమైనప్పుడు మాత్రమే నాయకులకు కూడా ప్రజల జీవన విధానం అర్థమవుతుంది. మేము ఇచ్చే వాళ్ళకి వెళ్తున్నాయా లేదా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున దాదాపు 150 ఇళ్లకు పైగా ఈరోజు తిరిగాం. అనేక ప్రాంతాల్లో నేను కూడా తిరుగుతూ ఉన్నాను. మాకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది కొత్త పెన్షన్లు కావాల్సిన వాళ్ళు, అక్కడక్కడ ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళన్నీ నోట్ చేసుకుంటున్నాం. నోట్ చేసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తూ ఇంకా మంచిగా పాలన ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నిస్తామని, అదేవిధంగా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ ఇది నిజమైన పాలన, ప్రజాపాలన. ఏ ఉద్దేశంతో అయితే అఖండ విజయాన్ని చేకూర్చారో దాన్ని వమ్ము చేయకుండా మీ అందరి పక్షాన మేము, మా పక్షాన మీరు అనే భావం, ఆ రకమైనటువంటి మమేకమైనటువంటి ఆలోచనలతో మీ ఆలోచనలనే విధానంగా తీసుకుంటూ మీ యొక్క సమస్యల్ని, ఆర్థికపరమైన సమస్యల, ఆర్థికేతరైనటువంటి సమస్యల, ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ మరింత చేరువ అవ్వాలి. ఈ నాయకత్వం 10 కాలాల పాటు ఉండాలి అంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మీకు ఇంకా ఏమి అవసరమో ఈ సమాజం అభివృద్ధి చెందడానికి, మీరు సంతోషంగా జీవించడానికి అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎంత పనులున్నా మీరు గెలిపించినటువంటి వ్యక్తులుగా, మీరు ఆశీస్సులు అందించినటువంటి వ్యక్తులుగా ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలవటానికి ఇచ్చేసినటువంటి చంద్రశేఖర్ గారు